ఉండబోతుంది? ఈ అంశంలో ముందు ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు సార్? సో బేసిక్లీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్లు అనే దానికి మీనింగ్ ఏముంది? ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు? ఆ ఎంపీటీసీలకు, ఆ ఎంపీపీలకు, ఆ జెడ్పీ చైర్మన్లకు ఎన్ని ఎలక్షన్లు ఎక్కడ జరుపుతున్నారు? కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరెంతకు మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు, కొనేస్తున్నారు. ఎలక్షన్లకు మీకు సంఖ్యాబలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు. అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం, కోర్టులకి ఇవన్నీ వేస్తాం. అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు. ఇద్దరు జెడ్పీ టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికే ఇక్కడికి వచ్చినారు. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వీళ్ళు కోర్టులో వేస్తారు. న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. జాయిన్ అనే దానికి మీనింగ్ ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను, జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించినాం. ఇన్ఫ్యాక్ట్ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడన్నా జరిగిందంటే అది రాష్ట్రంలోనే. 12.5% వాళ్ళు ఓటు ముగిసే నాటికి, ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. 12.5%. అంటే దాదాపుగా 48 లక్షల ఓట్లు ఆ స్థాయిలో జరిగినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కి మొన్న ప్రజెంటేషన్లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్కి చెప్పినాం. వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనే అది ఉంది కదా, స్టేట్ ఇంటెన్సివ్ ఏంటి సార్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం? ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు? చంద్రబాబు నాయుడుతో హాట్లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషోడు మాణిక్యం ఠాకూరా అడేపొద్దన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దన్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది, పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. రోజైనా మాట్లాడినాడా? మన గురించి, నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్. చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్. అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతూ అన్నారు. స్కాములు, ఎలక్షన్, ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు? 12.5%
మాట్లాడు, ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. మన అంతే. We've already done, Avinash. On the state, this is State Election Commission. This has got nothing to do with Central Election Commission. On the State Election Commission, we've already complained, and we'll also be launching a similar complaint in the High Court. We'll be taking it to the notice, we'll be presenting all these facts to the notice of the High Court. Ultimately, at the end of the day, we can only do so much. Whatever we can do, we're trying to do. So it's a big claim that you're saying Rahul Gandhi and Chandrababu Naidu are in touch. Are you sure about it? Obviously, is it not so? I think anybody in Andhra Pradesh, you can ask, even a common generalist, all of them who are sitting here, I'll just pose these common questions to you. I think all of you are already aware of it. Why is it that Manikyam Tagore, the national spokesperson of Congress party and also Andhra in charge, why does he not make any comment on Chandrababu Naidu? When there are so many scams what are taking place in the state of Andhra Pradesh, right in front of your eyes, you see belt shops, left, right, center, right beside every school, right beside every temple, in every village you see belt shops. Is it not so? Are they legal? They're actually auctioning these belt shops. Left, right, center, the government, the TDP people are selling liquor at beyond MRP rates. It's right there, visible. Permit rooms, illegal that they stand. Beyond MRP liquor is being sold right in front of your eyes. And so many scams. Other than liquor, sand, silica, quartz, laterite. Mobilization advance, which was never there before, was brought in. They're giving 10%, taking 8%. Reverse. In Amaravati, the cost of construction per SFT, 10,000 rupees per SFT. You tell me in Hyderabad, or you tell me in Bangalore, or you tell me in Chennai, what is the cost of construction? Even with a 5-star lobby, 5-star flats are sold, or the cost of construction is 4,500 rupees. The cost of construction to construct something like that would be 4,500 rupees per SFT. In Amaravati, you're talking about 9,000, 10,000 rupees per SFT. Is it not a scam? Right in front of your eyes. The PPAs, they made a hue and cry. When we had made PPAs at 2 rupees 49 paise. Now they have signed PPAs for 4 rupees 60 paise.